గుడ్ ఈవినింగ్. ఈరోజు మార్కెట్ చూసుకుంటే అయితే కొంచెం మంచి పాజిటివ్ మూమెంట్లోనే ఉంది. ఫ్రైడే రోజు చూసుకుంటే మార్కెట్ యుఎస్ మార్కెట్ అయితే మంచి మూమెంటంలో ఉన్నాయని చెప్పాలి. అండ్ ఇండియాలో కూడా రేట్ కట్స్ అనేటివి తగ్గించడం వల్ల సో ఇండియా స్టాక్ మార్కెట్ కూడా మంచి మూమెంట్లోనే ఉండడం జరిగింది. సో ఈ మంచి వైబ్స్ ఉండడం వల్ల నిఫ్టీ కూడా మంచి పాజిటివ్ ఇండికేషన్ చేసింది. సో మార్కెట్ కూడా స్టార్ట్ అవ్వడం అయితే పాజిటివ్ గ్యాప్ అప్తోనే స్టార్ట్ అవ్వడం జరిగింది. అండ్ ఓవరాల్గా చూసుకుంటే ఎండింగ్ కూడా పాజిటివ్లోనే ఎండ్ అవ్వడం జరిగింది. మార్కెట్ అయితే అన్ని మంచి వైబ్స్ కనిపించినాయి. అన్ని సెక్టార్లు కూడా మ్యాక్సిమం పాజిటివ్లోనే ఉండడం జరిగింది. ఒక రియాలిటీ సెక్టార్ తప్ప అన్ని సెక్టార్లు కూడా మంచి మూమెంటం అయితే కనిపించినాయి. అండ్ సెన్సెక్స్ వచ్చేసి 256 పాయింట్లు పెరిగింది. అండ్ నిఫ్టీ వచ్చేసి 100 పాయింట్లు పెరగడం జరిగింది. 25,000 మార్క్ని అయితే నిఫ్టీ నిలబెట్టుకుందని చెప్పాలి. అండ్ ఓవరాల్గా బ్రాడర్ మార్కెట్సే కొంచెం మంచి పర్ఫార్మెన్స్ ఇచ్చాయని చెప్పాలి ఇండెక్స్ మార్కెట్ల కంటే, బెంచ్ మార్క్ ఇండెక్స్ మార్కెట్ల కంటే. అండ్ ఈరోజు ముఖ్యంగా చూసుకుంటే పిఎస్యు బ్యాంక్ చూసుకుంటే కొంచెం టాప్ పర్ఫార్మర్ అని చెప్పాలి. అండ్ ఆయిల్, గ్యాస్, ఐటీ, ఫార్మా, ఫైనాన్స్ అన్నీ కూడా మంచి మూమెంట్లో ఉన్నాయి. అండ్ రియాలిటీ చూసుకుంటే వర్స్ట్ పర్ఫార్మెన్స్ అని చెప్పాలి. ముఖ్యంగా చూసుకుంటే కోటక్ మహీంద్రా, బజాజ్ ఫైనాన్స్, యాక్సిస్ బ్యాంక్, ఇండస్ఇండ్ బ్యాంక్, పవర్ గ్రిడ్, మారుతి, బజాజ్ ఫిన్సర్వ్, ఎన్టీపీసీ మార్కెట్కి బాగా కాంట్రిబ్యూట్ చేసినాయని చెప్పాలి. టాప్ లూజర్స్ వచ్చి చూసుకుంటే ఎటర్నల్ కానీ, ఐసిఐసిఐ కానీ, టైటాన్ కానీ, M&M, అదానీ పోర్ట్స్, టాటా స్టీల్, ముఖ్యంగా ఇవి భారతీ ఎయిర్టెల్ ఇవి కొంచెం మైనస్ లాస్లో ఉన్నాయని చెప్పాలి. అండ్ ముఖ్యంగా చూసుకుంటే నిఫ్టీ మాత్రం 25,000 మార్క్ని అయితే అట్లనే హోల్డ్ చేసి ఉంది. అండ్ ఎన్ని రోజులు ఇలా ఉంటుంది, మార్కెట్ పాజిటివ్లోనే ఉంటుందా? మనతో పాటు మాట్లాడడానికి సీనియర్ స్టాక్ మార్కెట్ అనలిస్ట్ గురుప్రసాద్ గారు ఉన్నారు. సార్ గుడ్ ఈవినింగ్ సార్. గుడ్ ఈవినింగ్ రవి గారు. సార్ ఓవరాల్గా చూసుకుంటే మార్కెట్ ఈరోజు మంచి మూమెంటం కనిపించింది. ఫ్రైడే రోజు కూడా యుఎస్ మార్కెట్లో అయితే మంచి మూమెంట్లోనే ఉండే. అండ్ ఓవరాల్గా మనం లెవెల్స్ గురించి మాట్లాడతాం. డ్యూ టు సమ్ రీజన్స్ మీరు లైవ్లోకి రాలేకపోయారు, ఫోన్ లైన్లో అందుబాటులో ఉన్నారు. చాలా థ్యాంక్ యూ సార్. అండ్ ఈరోజు చూసుకుంటే 25,100 దగ్గర నిఫ్టీ అయితే హోల్డ్ చేసుకొని ఉంది సార్. ఏం చెప్తారు, ఏం ప్రెడిక్ట్ చేస్తారు? సార్ యాక్చువల్గా ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం చెప్పాలి, మార్కెట్ వచ్చి నేను ఆల్రెడీ ఒక బెంచ్ మార్కెట్ చెప్పాను 25,150 అది బ్రేక్ అయింది. అదొక గుడ్ పాజిటివ్ న్యూస్ అన్నమాట. ఎందుకంటే నిఫ్టీకి మార్కెట్ వచ్చి ఒక అప్ సైడ్ వెళ్ళడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉన్నాయి. బట్ ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి 25,000 షార్ట్ టర్మ్ లో చెప్తున్నాను. ఈ వీక్ కి నిఫ్టీ వచ్చి 25,200 బ్రేక్ అయిందంటే ఇప్పుడు అట్ ప్రెసెంట్ నెక్స్ట్ ఈ వీక్ లెవెల్స్ వచ్చి మనకి 25,367. ఓకే హలో సార్ చెప్పండి. 25,290 ఫస్ట్ లెవెల్, తర్వాత 25,367, తర్వాత 25,491. ఇక లేదు మరీ ఎక్స్టెండెడ్ లెవెల్ అంటే 25,755 ఓకే దాకా ఈ వీక్ వెళ్ళడానికి అవకాశం ఉంది. బట్ ఈ వీక్ వచ్చి మనము 25,200 బ్రేక్ అయితే 25,491 మనం ఖచ్చితంగా చూడడానికి అవకాశం ఉంది సార్. 25,200 బ్రేక్ అయితే 25,491 మనం డెఫినెట్ గా చూస్తాం. ఓకే అవకాశం ఉంది సార్. ఇది సెన్సెక్స్ సార్? సెన్సెక్స్ కూడా ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి మనకి క్లోజింగ్ వచ్చి పాజిటివ్ గానే క్లోజ్ అయ్యింది. సెన్సెక్స్ మనకి ఈ వీక్ లెవెల్స్ చెప్తాను. ఓకే సార్. ఈ వీక్ లెవెల్స్ వచ్చి మనకి 85,309 ఓకే అండ్ 86,375 ఈ లెవెల్స్ దాకా మనం ఎండ్ చూడడానికి అవకాశం ఉంది సార్. సార్ ఇప్పుడు ఓవరాల్గా మార్కెట్లో స్ట్రెంత్ ఉందంటారా? అంటే ప్రజెంట్ ఆర్బీఐ రేట్ కట్స్ వలన అండ్ యుఎస్ మార్కెట్స్ పాజిటివ్ వలన మార్కెట్ అయితే కొంచెం స్ట్రెంత్ కనిపించినట్టు అనిపిస్తుంది. ఎన్ని రోజులు ఉండొచ్చు సార్ ఇది? సార్ ఇది యాక్చువల్గా వచ్చి మన మార్కెట్ వచ్చి ఇప్పుడు ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అవడానికి చాలా తొందరలో ఉంది. బట్ నేను పదే చెప్తూ ఉన్నాను, డిసెంబర్ లోపు ఆల్ టైమ్ అయ్యి బ్రేక్ అవ్వాలని. ఇక్కడ ఈ 25,000 లెవెల్స్ లోనే సస్టైన్ అవుతూ అలాగే ఉంది. డెఫినెట్ గా ఈ ఇయర్ లోపు మనకి బ్రేక్ అయితే మనకి నెక్స్ట్ లెవెల్ అనేది మనకు క్లియర్ గా తెలిసిపోతుంది ఎక్కడికి వెళ్తుందని.
ఫస్ట్ ఆఫ్ ఆల్ మన ఆల్ టైమ్ హై 26,255 అనేది బ్రేక్ అవ్వాలి. ఓకే, అది బ్రేక్ అవడానికి కోసమే ఇప్పుడు ఇంత తంటాలు పడుతున్నాయి. డెఫినెట్ గా ఈ వీక్ మాత్రం కొద్దిగా మనం చెప్పిన లెవెల్స్ పాజిటివ్ గా 25,200 పైన మార్కెట్ కానీ ఉండిందంటే డెఫినెట్ మన లెవెల్స్ ఉంటుంది. అట్లా లేదు అంటే 24,900 బిలో మాత్రం క్లోజ్ అవ్వకూడదు. ఓకే, 24,900 వచ్చి ఒక స్ట్రాంగ్ సపోర్ట్ ఉంది. డెఫినెట్ గా ఆ ఏరియా వస్తే మనకి ఎక్కువ బయింగ్ ప్రెషర్ అనేది వస్తుంది. సార్ మనం చూసుకుంటే ప్రజెంట్ మార్కెట్లో అంటే ఈ రోజు ఒక రేట్ కట్స్ కానీ యూఎస్ మార్కెట్ ఇంకో విషయం చెప్తున్నాను రవి గారు, బ్యాంక్ నిఫ్టీ మనం చెప్పిన లెవెల్ సారీ లాస్ట్ అంతకుముందు వీక్ లో మనం మాట్లాడుకున్నాము 56,200 ఇట్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ లెవెల్ అని చెప్పి. ఓకే, ఆ లెవెల్ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత ఇమీడియట్ గా 1000 పాయింట్స్ జంప్ అయింది. చాలా మంది మన జీ ప్రేక్షకులు కూడా మనకి మెసేజెస్ పెట్టారు. ఓకే, కాబట్టి బ్యాంక్ నిఫ్టీ ఇట్స్ వెరీ బుల్లిష్ లో ఉంది. కాబట్టి బ్యాంకింగ్ స్టాక్స్ డెఫినెట్ గా ఒక మంచి లెవెల్లో వెళ్ళడానికి అవకాశం ఉంది నెక్స్ట్ కమింగ్ డేస్ లో. ఓకే, అది సార్. అంటే బ్యాంక్ సెక్టర్ పైన ఇన్వెస్ట్మెంట్ ఆలోచించంటారా సార్ ప్రజెంట్? బ్యాంకింగ్ సెక్టర్ లో కొద్దిగా మనకి ఫోకస్ చేయొచ్చు ఇప్పుడు అట్ ప్రెసెంట్. బ్యాంకింగ్ లో కూడా మనకి అట్ ప్రెసెంట్ వచ్చి మనం చెప్తాను ఒక 3 బ్యాంక్స్. ఓకే, అపార్ట్ ఫ్రమ్ దట్ వేరే స్క్రిప్ట్స్ కూడా చెప్తాను. ఓకే, యూనియన్ బ్యాంక్ వచ్చి మనకి ఇప్పుడు 160 పైన కొనుక్కోవచ్చు. ఓకే, యూనియన్ బ్యాంకు టార్గెట్ ఇది వచ్చి షార్ట్ టర్మ్ ఒక 40 days కి. ఓకే, టార్గెట్స్ వచ్చి 176, 193, 200 రూపీస్ 0.90. స్టాప్ లాస్ వచ్చి 141 రూపీస్. ఓకే, ఇది యూనియన్ బ్యాంకు. తర్వాత వచ్చి మన ఐడిబిఐ బ్యాంక్ కూడా మనము 105 పైన బై చేసుకోవచ్చు. టార్గెట్స్ వచ్చి 118, 131.90, 154. ఓకే, స్టాప్ లాస్ వచ్చి 90 రూపీస్ స్టాప్ లాస్ పెట్టుకోవచ్చు. ఓకే, అదేలాగా కెనరా బ్యాంక్, క్యాన్ బ్యాంక్ కూడా మనకి 116 అబోవ్ బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 129, 143, 166. స్టాప్ లాస్ వచ్చి 101. ఇది ఇవన్నీ ఒక 40 to 60 days లో ఈ బ్యాంకింగ్ స్టాక్స్ లో కొద్దిగా మనం దీంట్లో ప్రాఫిట్ చేయడానికి అవకాశం ఉంది. మరొక స్టాక్స్ వచ్చి స్పెసిఫైడ్ గా ఇక మంచి ఇప్పుడు ఈ రోజు మాత్రం ఈ వీక్ మాత్రం మంచి ర్యాలీలో ఉండే ఒక 2 స్టాక్స్ చెప్తాను సార్. చెప్పండి. అంటే షార్ట్ టర్మ్ కోసం ఒక 40 days కి ఎంసీఎక్స్ కావాలంటే బై చేసుకోవచ్చు. ఓకే, ఎంసీఎక్స్ ఎంత సార్? మళ్ళీ ఎంసీఎక్స్ మల్టీ కమోడిటీ ఎక్స్చేంజ్. ఓకే, ఓకే, ఓకే. అది వచ్చి ఇప్పుడు 7,950 ఉంది. ఇప్పుడు బై చేసుకోవచ్చు. టార్గెట్ వచ్చి 9109. తర్వాత 10,690, తర్వాత 13,214. ఓకే, ఈ 3 levels మనకి టార్గెట్స్ రావడానికి. ఫస్ట్ లెవెల్ ఇస్ వెరీ బెస్ట్ సార్. స్టాప్ లాస్ కూడా వచ్చి 6080. ఓకే, అదేలాగా ఇండియా ఇన్ఫోలైన్ IIFL. ఓకే, అది కూడా ఇప్పుడు అంటే 487 ఉంది. ఇక్కడ వచ్చి ఒక 60% బై చేసుకోమంటాను. టోటల్ గా కాదు, ఒక 60%. ఓకే, టార్గెట్ వచ్చి 503, 554, 635. ఓకే, ఏదైనా డిప్ అయితే 450లో మళ్ళీ బై చేసుకోవచ్చు. బట్ టార్గెట్ రాకముందు చెప్తున్నా. సార్ ఇంకో విషయం, జనరల్ ఇన్వెస్టర్ ప్రజెంట్ మార్కెట్ చూస్తే అప్ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుందా, డౌన్ లెవెల్లో బ్రేక్అవుట్ అవుతుందా తెలియని స్టేజ్ లో అయితే ఉంది. ఇలాంటి టైంలో క్లియర్ లెవెల్స్ చెప్పేశాను కదా. 25,200 బ్రేక్ అయితే డెఫినెట్ గా ఈ వీక్ లెవెల్స్ వచ్చి 25,491 టచ్ అవుతుంది. అంటే ఇప్పుడు ఆల్రెడీ పోర్ట్ఫోలియో ఉన్న వాళ్ళు ఆల్రెడీ బై చేసి ఉంటారు సార్, వాళ్ళకి ఏం చెప్తారు? వాళ్ళందరూ లో లెవెల్లోనే కదా బై చేశారు. ఓకే సార్, ఇప్పుడు అట్ ప్రెసెంట్ వచ్చి ఈ ట్రేడింగ్ అనేది మొమెంటం ట్రేడింగ్ చేసే వాళ్ళకి మనం అడ్వైస్ ఇస్తున్నాం. ఓకే, ప్రీవియస్ గా ఆల్రెడీ మనం వచ్చి 22,050లో మనం ఎప్పుడో బై చెప్పాము. వాళ్ళందరూ ఇప్పుడు 3,000 పాయింట్స్ ప్రాఫిట్ లోనే ఉన్నారు. ఓకే, అది సార్ ఇప్పుడు ఈ జూన్లో మార్కెట్ ఎలా ఉండబోతుంది? మనకు ట్రిగ్గర్ అయ్యే ఈవెంట్స్ కానీ ఏమైనా ట్రిగ్గర్ పాయింట్స్ ఏమైనా ఉన్నాయా? చెప్తాను సార్, వినండి. జూన్ వచ్చి యాక్చువల్ గా వచ్చి మనకి ఓవరాల్ గా ఈ జూన్ మంత్ ఒక టార్గెట్స్ అనేది ఉన్నాయి నిఫ్టీకి. ఓకే, కాబట్టి నోట్ చేసుకోండి. ఈ టార్గెట్స్ అన్ని మనం ఈ జూన్ లెవెల్లో మనం చూడాలి.
ఓకే 25,394, ఓకే 25,566, 25,845. ఈ లెవెల్స్ ఖచ్చితంగా ఈ జూన్ మంత్ లో మనం చూడాలి. ఓకే అదేలాగా సెన్సెక్స్ కూడా వచ్చి మనము ఈ జూన్ మంత్ లో 83,494 అండ్ 84,041, 84,927. ఓకే ఈ లెవెల్స్ కూడా మనము సెన్సెక్స్ లో చూడాలి. ఓకే సార్, థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. ఇంకా ఎక్స్టెండెడ్ లెవెల్ అంటే సెన్సెక్స్ 86,800, 88,200. అది ఓకే సార్, ఓకేనా సార్? ఓకే సార్, థ్యాంక్ యూ వెరీ మచ్ సార్. సో గురుప్రసాద్ గారు చెప్పేది అంటే ఈ వీక్ లెవెల్స్ అండ్ జూన్లో లెవెల్స్ కూడా ఎలా ఉన్నాయో దాన్ని బట్టి మీరు బయింగ్ ఆపర్చునిటీని అయితే కొనుక్కుంటే మీ క్యాపిటల్ కానీ కొంచెం లాస్లో లేకుండా ఉంటుంది. సో కీప్ వాచింగ్ జీ తెలుగు న్యూస్.